మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తుంది. సప్తమ దశమాధిపతి అయిన గురువు ద్వితీయ స్థానంలో ఉన్నారు. షష్టమ లాభాధిపతి అయిన కుజుడు జన్మరాశిలో ఉన్నారు. వ్యయాధిపతి పంచమాధిపతి శుక్రుడు చతుర్థ స్థానంలో ఉన్నారు, నిలిచిబడి ఉన్నారు. వ్యయ ప్రయాసాలతో కానీ ఏ పని పూర్తి కాదు. ఒక పని పూర్తి అవుతుంది, మీకు బాగుంది అని అనుకునే టైంకి ఏదో ఒక పని రావడం, ఏదో ఖర్చులు రావడం, వచ్చిన ధనాన్ని ఏదో విధంగా ఖర్చు అయ్యే అవకాశం గోచరిస్తుంది. ధనాన్ని ఎంత సేవింగ్ చేసుకోవడం వల్ల అంత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తుంది. ఆరోగ్యరీత్యా వృత్తిరీత్యా కొంత సానుకూలంగానే ఉంటుంది. భాగ్యంలో రాహు వీరికి అంత అనుకూలంగా లేదు. దశమ స్థానంలో శని కొంతవరకు అనుకూలంగా ఉంది, వృత్తికారకుడు. అయితే ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి కొంత చికాకులు అనేవి తప్పవు. వస్తున్న ఉద్యోగం లేదా ప్రమోషన్ కొంచెం ఆలస్యం అవ్వడం, పై అధికారి వల్ల ఇబ్బందులు ఉండే అవకాశం లేకపోలేదు. ప్రతిదీ సూక్ష్మంగా ఆలోచించి ముందుకు వెళ్ళాలి. కొన్ని వ్యవహారాల్లో మీకు మీరుగానే నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభపడతారు. స్నేహితుల సలహాలు, బయట వాళ్ళ సలహాలు తీసుకోవడం వల్ల నష్టపోయే అవకాశం లేకపోలేదు. కుటుంబ పరంగా చిన్న చికాకులు ఉంటాయి. మాతృ సంబంధించిన వారి ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు సానుకునే పరిస్థితులు గోచరిస్తుంది. వైద్యవృత్తిలో ఉన్న వారికి, చార్టెడ్ అకౌంట్స్, సివిల్ ఇంజనీర్ ఉన్న వారికి, ఫ్యాషన్ డిజైనింగ్, ఆర్టిఫిషియల్ ఈ రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. దూర విద్య సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత నత్తనడగ్గా ఉండడం, విద్యలో కొన్ని ఆటంకాలు వచ్చే అవకాశాలు లేకపోలేదు. ప్రతిదీ ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి, భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చాలా వరకు అనుకూలంగా అని చెప్పచ్చు. ఏదైనా సరే మీరు ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి లాభపడతాయి. అయితే ధనపరంగా అధికంగా ఖర్చు ఉండే అవకాశం గోచరిస్తుంది. డబ్బుని జాగ్రత్తపరచుకోవడం, కొన్ని డబ్బులు పోవడం కానీ, బంగారం పోవడం కానీ జరిగే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో చాలా వరకు జాగ్రత్త వహించడం చెప్పదగింది. ఇటు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగానే ఉంటుంది. వ్యాపార పరంగా కూడా మీరు అనుకున్నది సాధించగలుగుతారు. ఏది ఎంత సాధించినప్పటికీ ఖర్చుల మటుకి ఎంత తగ్గిద్దామన్నా అది మన చేతిలో లేకుండా పోతుంది. వాటి విషయంలో మటుకి మీకు మీరుగానే నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభపడతారు. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం వీరికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. కొన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు గురువారం కానీ శనివారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాయణ చేయడం, అదేవిధంగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఎక్కువగా పఠించడం, దక్షిణామూర్తి రూపు మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in